వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం అండి. వేదిక ముందున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సాధారణంగా నేను ఒక మీటింగ్కి అటెండ్ అయితే ఆ కులానికి ఉన్న సమస్యలు ఏంటి, లేకపోతే కుల సంఘాలు ఏదన్నా అడిగితే దానికి మేము ఎట్లా స్పందించాలి, లేకపోతే నేను ఎంపీగా గెలిస్తే ఏం మాట్లాడాలి అనే విషయం మీద ఎక్కువ విశ్లేషించాలి. కానీ ప్రత్యేకంగా ఇవాళ మీటింగ్లో ఏంటంటే నా మీద పోటీ చేసే అభ్యర్థి, అంటే నేను పుకార్లు వింటున్నాను, మరి ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు. నా మీద పోటీ చేసే అభ్యర్థి వాళ్ళు తీసుకెళ్లే ప్రచారం ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఎవరికి వేసినా పర్లేదు, ఎంపీ వరకు నాకేంటి అని ఈ కులంలో కొందరికి అంటున్నారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈ పుకార్లు అయితే నేను విన్నాను. ఈ రాస్తారని అనట్లేదు. ఇవాళ అభ్యర్థుల్ని అట్లా ఎవరైనా సరే అట్లాంటి విన్నపం చేసినా సరే దానికి లొంగమని కూడా ఇక్కడ నాయకులు అనడం జరిగింది. అయినా నేను అది ఎందుకు బయటికి తీసుకొచ్చానంటే ఇది విన్నాను, ఇది ఒకసారి కూడా మీ ముందు పెట్టాలని చెప్పాను. ఇవాళ ఈ 5 సంవత్సరాలు పాలన ఎట్లా ఉందో మీ అందరూ ఒకసారి గమనించండి. మేము 23 ఎమ్మెల్యేలు గెలిచాం. తెలుగుదేశం పార్టీల్లో తప్పులున్నాయి కాబట్టే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వానికి ఓటేశారు. తప్పులు లేవు అని నేను అనట్లేదు. కానీ గెలిచిన తర్వాత ఇంత మంచి అవకాశం ఇక్కడ ఇవ్వకపోయినా ఓటర్సు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇస్తే ఆ అవకాశంతో ఏం చేశారండి వాళ్ళు? ఈ 5 సంవత్సరాలు పాలన ఎట్లా ఉంది మీ అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ పాలనలో ఉన్న వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు అభివృద్ధి ఎట్లా చేయాలో మర్చిపోయారు. ఏ ప్రభుత్వం అయినా ఆలోచించేది ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెందారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం సంక్షేమం ఇచ్చి హెల్ప్ చేసి వాళ్ళు పేదలు మధ్యతరగతి ఎట్లా అవ్వాలి, ధనికులు ఎట్లా అవ్వాలి అని ప్రతి ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన నాకు కనపడేదంతా ఏంటంటే పేదలు ఇక్కడ ఎదగకూడదు, శాశ్వతంగా పేదరికంలో ఉండిపోవాలి. అది ఎందుకంటున్నానో చెప్తాను. మామూలుగా ఎవరన్నా సరే ఎలా ఎదుగుతారు? వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ 5 సంవత్సరాలు ఏదైనా అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదండి, అసలైన ఉద్యోగాలు ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏదైనా సృష్టించిందా? ఆలోచించండి ఒకసారి. కాదు, మీకున్న స్పష్టత అందరికి ఉంటే హ్యాపీ అండి. అయినా నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అందరికి కూడా చెప్పాలి కదా. సో ఇక్కడ పెట్టుబడులు ఏమో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ తీసుకొస్తే తిరిగి పంపించేశారు, లులు మాల్ తీసుకొస్తే అది పంపించేశారు. నేను కొన్ని రోజుల కోసం ఈ ఇనార్బిట్ రావడంలో వాళ్ళ పాత్ర ఏదో ఉందని అనుకున్నాను, కానీ అది కూడా లేదు. అది పోర్ట్ హాస్పిటల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళలో డైరెక్ట్గా వీళ్ళు ఆప్షన్ పాడుకుని 33 ఇయర్ లీజో ఎన్నో లీజ్ తీసుకుని అక్కడ కట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏమీ వాళ్ళని తీసుకుని రాలేదు. ఇన్ఫోసిస్ కూడా అక్కడ ఆఫీస్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రి వచ్చి రిబన్ కటింగ్ చేశారు. దాని గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇన్ఫోసిస్ వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్ ప్రకారం టైర్ 2, టైర్ 3 సిటీస్లో క్యాంపసెస్ ఓపెన్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని విశాఖపట్నం వచ్చి ఇంటి నుంచి పనిచేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక ఆఫీస్ ఉండాలని ఇన్ఫోసిస్ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇది ఓపెన్ చేస్తుందని తెలిసిన వెంటనే మన ఇండస్ట్రీ మినిస్టరు, ముఖ్యమంత్రి వాళ్ళకి ఫోన్ చేసి ఓపెనింగ్కి మమ్మల్ని పిలవండి, మేము ఓపెన్ చేసినట్టు మేము తీసుకొచ్చినట్టు చూపించుకోవాలి అని చేశారు. నేను ప్రశ్నించేది ఏంటంటే మీరు ఇన్ఫోసిస్ తీసుకొస్తే మీరు వాళ్ళకి ఏదో ఒక సబ్సిడీనో లేకపోతే ల్యాండో అయితే ఒక MOU అన్నా మీరు సైన్ చేసి ఉండాల్సింది కదా వాళ్ళు వచ్చే ముందు. అదేదో ఒకసారి చూపించండి. అంటే ఏమీ లేవు. సో పేదవాళ్ళకి ఎదిగే అవకాశాలు లేవు. విద్యా వ్యవస్థని అద్భుతంగా చేసేసాని అంటారు. బిల్డింగ్లు అప్గ్రేడ్ చేయడం మంచిదే, అది నేను కాదనట్లేదు. కానీ ప్రధానంగా ఒక విద్యా వ్యవస్థలో కావాల్సింది ఏంటి? ఏం కావాలండి? మంచి టీచర్లు కావాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం చేశారు. మరి ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకున్న టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి.
ఈ 5 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టారా? ఇప్పుడు ఎలక్షన్స్ 6 నెలలు అనగా గ్రూప్ 1 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ అన్నీ ఇప్పుడు పెడుతున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? సో టీచర్లు కూడా తీసుకుని రాలేదు. ఇంకో పైగా ఇప్పుడు ఈ పథకాలకి స్ట్రిక్ట్గా కండిషన్స్ పెట్టేసి 300 యూనిట్లు కరెంట్ దాటితే పథకాలు కట్ చేసేస్తున్నారు. ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే పథకాలు కట్ చేసేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే ఎందుకో మీకు చెప్తాను. ఇప్పుడు గీతం యూనివర్సిటీలో మేము మెరిట్ స్కాలర్షిప్స్ పెట్టాం. స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంటే అదనంగా మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము. కానీ మీకు ఆర్థిక ఇబ్బంది ఉందని ఎట్లా తెలవాలి? మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాకు ఇవ్వండి అని అడిగాం. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటారు కదా, దాంట్లో మీకు ఎంత ఆదాయం వచ్చిందో చూపించండి. 8 లక్షల కన్నా తక్కువ మీకు వస్తే మేము అదనంగా మీకు నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ కూడా ఇస్తామని చెప్పాం. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, మాకు ఇన్కమ్ లేదు కానీ మాకు ₹1,00,000 ఇన్కమ్ ఉందని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మా పథకాలు కట్ చేసేస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా మేము ఫైల్ చేయదలుచుకోవట్లేదు. అంటే ఆదాయం లేదు, 0 వచ్చిందని ఫైల్ చేసినా పథకాలు తీసేస్తున్నారు. సో పేదలు ధనికులుగా ఎట్లా అవుతారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏదో కష్టపడి ఒక ఏసీ కొని ఇంట్లో ఏసీ పెడితే ఆ ఏసీ 300 యూనిట్లు దాటేస్తుంది కదా ఇప్పుడు ఈ వేడిలో. అంటే పేదలు వేడిలో ఉండాలి, పేదలు చీకట్లో ఉండాలి, పేదలు ఉద్యోగం లేకుండా 5,000 ఇచ్చే, అంటే డిగ్రీ చదువు, ఇంజనీరింగ్ చదువు, ఏమీ చదువు, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారు. ఈ ఆలోచన మంచిది కాదు. ఇప్పుడే మాట్లాడుతూ పెద్దలు రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నారు. ఈ రిజర్వేషన్ ఇచ్చేది చదువు అవకాశాలు రావడానికి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావడానికి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ సమాజంలో 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వంలో 5, 6, 7 ఉద్యోగాల కన్నా లేవు. మిగతా 95 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పెట్టుబడులు రావాలి. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోవాలి, తిరిగి రాకూడదు. ఎందుకో చెప్తున్నాను. పీజీ రీయింబర్స్మెంట్ స్కీమ్ తీసేశారు, విదేశీ విద్యా స్కీమ్ తీసేశారు, ఫీ రీయింబర్స్మెంట్ కూడా అన్ని విడతలు కట్టలేదు. అది కూడా పొలిటికల్ బెనిఫిట్ కోసం డైరెక్ట్గా తల్లిదండ్రులకి ఇస్తానని చెప్పి ఆ విడతలు ఇవ్వకపోవడం వల్ల కాలేజెస్ పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం విశ్లేషించాల్సింది ఇది. అంతే తప్ప కులం పరంగా, ప్రాంతం పరంగా, మతం పరంగా విడదీయడం కాదు. వీళ్ళు అదే రాజకీయం చేస్తున్నారు. అండ్ 5 సంవత్సరాలు అది కాకపోతే బెదిరింపులు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఓడిపోయినా సరే ఎమ్మెల్యే లాగే వ్యవహరించారు. ఇక్కడ మేము ఒక ఆటో పెట్టాం ప్రచారం కోసం, 5x5 ఫీట్ ఉండాలంట. అది కొన్ని ఇంచులు, 1 ఇంచో 2 ఇంచో ఎంత పెద్దగా ఉంటే వెంటనే వాళ్ళు చూసేసుకుని వెంటనే కంప్లైంట్ పెట్టేసి కేసులు కూడా ఫైల్ చేస్తారు. మేము ఇక్కడ మెడికల్ క్యాంపు 100 మెడికల్ క్యాంపులు పెట్టాం గత సంవత్సరంగా. ఇంచుమించు 50-55 వేల మందికి ఫ్రీగా ఉచితంగా మేము మందులు ఇవ్వడము, బేసిక్ సర్జరీస్ ఫ్రీగా చేయడము హాస్పిటల్, మా గీతం హాస్పిటల్ ద్వారా చేసాం. ఎక్కడా లేదు ఇబ్బంది. ఇక్కడ ఈ వైసీపీ ఆఫీస్ దగ్గర ఎక్కడో పెడితే మెడికల్ క్యాంపు 8 సార్లు పోలీసులు వచ్చారు. మొన్న ఒక నెల క్రితం, 3 వారాల క్రితం ఆ క్యాంప్ అక్కడ ఆపించేశారు. కంప్లైంట్ పెట్టి ఈ క్యాంపులు అసలు పెట్టడానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళు నేను రాజకీయంగా అది వాడుకోవడానికి నా బ్యానర్లు అక్కడ పెట్టుకుని అక్కడ శ్రీభరత్ పోటీ చేస్తున్నాడు, శ్రీభరత్ మీరు ఓటేయండి అంటే వాళ్ళు చేసింది కరెక్ట్. అక్కడ నా ఫోటో లేదు. అక్కడ గీతం హాస్పిటల్ అని ఉంటుంది, గీతం హాస్పిటల్ వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలి. అది కూడా జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే వ్యవస్థని ఎట్లా వాళ్ళ వైపు తిప్పుకోవాలి, ఎట్లా రౌడీజం చేయాలనేది ఈ 7 నియోజకవర్గంలో ఏదైనా ఎగ్జాంపుల్ ఉందంటే అది ఈ ఎగ్జాంపుల్, అది ఈ నియోజకవర్గం. సో ఇవన్నీ మీ అందరూ ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే వాళ్ళే డబ్బులు అయితే బాగా ఉన్నాయి, లిక్కర్లు బాగా సంపాదించారు, మైనింగ్లో బాగా సంపాదించారు, అది బాగా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు అభివృద్ధి ఏమి లేకపోయినా లాస్ట్ 3 నెలలు 4 నెలలు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తే
చాలా మంది లొంగిపోతారని అనుకుంటున్నారు. మనం లొంగుతామండి? ఇక్కడ ఉన్న లొంగుతారా? అది ఆలోచించండి. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఏ అభ్యర్థికైనా, అది ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, గెలవడానికి వాళ్ళు చాలా ప్రయోజనాలు చేస్తారు. ఇవాళ మన భవిష్యత్తు గురించి మనందరూ ఆలోచించాలండి. నేను గెలిస్తే ఏం చేస్తాను, నేను గెలిస్తే ఏం చేస్తానంటే ఇప్పుడు కొన్ని అడిగారు, రిజర్వేషన్ అని, భవనాలని. విశ్వరాజు గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా భవనాలు కట్టించారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా అండి భవనాలు కట్టించడం అనేది మాకు అది కంటిన్యూస్ యాక్టివిటీ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు, అది డెఫినెట్గా టేకప్ చేస్తాము. రిజర్వేషన్కి వచ్చేసరికి 50% క్యాప్ ఉంది కాబట్టి గతంలో కూడా ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ సెక్షన్లో 10% ఉన్న దాంట్లో 5% ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిర్ణయించి అనౌన్స్ కూడా చేశారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అమలు చేయలేదు. సో ఇవాళ చాలా స్పష్టంగా నాకైతే ఓటింగ్ ఎట్లా పడుతుందో నాకు అర్థమవుతుంది. మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఇవాళ కూటమి గెలవాలి. భరత్ గెలిస్తే, విష్ణు గారు గెలిస్తే, గెలవకపోతే కన్నా కూటమి గెలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నన్ను గెలిపించి, విష్ణు గారిని గెలిపించి, మీకు బంధువులు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉంటారు. మీరు కానీ ఏ ఒక్క చోట అన్నా, ఏ చిన్న కారణం వల్లన్నా మీరు కూటమిని గెలిపించకపోతే మనందరం చాలా దెబ్బతినిపోతున్నాం. దయచేసి అందరూ ఆలోచించండి అండి. అది మినిమం 110, 120 సీట్ల కన్నా ఎక్కువ మనం దాటకపోతే ప్రశాంతంగా పాలన కూడా చేయలేం. ఇక్కడ నార్త్లో కూడా మీ ఉషా కిరణ్ గారు, మా టీడీపీ తరఫు నుంచి నజీర్ గారు, మీ అందరం సమిష్టి కృషి చేసి తప్పకుండా విశ్వరాజు గారిని, నన్ను మీరు కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిన మీ అందరికీ కోరుతున్నాను. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.